What was the welcome back and let's start. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తాం? సో ప్రీవియస్ సెషన్స్ గురించి ఒకసారి చూద్దాం. సో లాస్ట్ సెషన్ లో మనం ఏం డిస్కస్ చేస్తాం? వాట్ ఈస్ డాకర్ అండ్ వాట్ ఈస్ క్యూబర్నెటిస్? వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఇన్ డీటెయిల్డ్ గా దీని గురించి డిస్కస్ చేయాలి అంటే, సో వాట్ ఈస్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనే విషయం గురించి డిస్కస్ చేయాలి అంటే, సో ఇది మీకు మొత్తం అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. సో బిఫోర్ ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసే ముందు తెలుగులో ఉంటుందండి మీకు. Okay? తెలుగు సెషన్ ఇది. సో నా ఇక్కడ మీకు ఏంటి అంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ కి వెళ్లే ముందు మీరు ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. సో ఒక అప్లికేషన్ ఉంటే ఈ అప్లికేషన్ ని మీరు ఎలా రన్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్. సో హూఆర్ ఆర్ అటెండింగ్, కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, బోత్ ఆఫ్ ద గైస్? ఇఫ్ ఎ ఫ్యూ మోర్ క్యాండిడేట్స్ ఆర్ అటెండింగ్, సో మిగతా వాళ్ళు ఎవరైనా అటెండ్ అయితే వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. బట్ మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. సో మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జావా రిలేటెడ్ అప్లికేషన్ ని డెవలప్ చేశాను అనుకో, మీరు ఒక జావా డెవలపర్ అనుకోండి. మీరు జావా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి ఒక ఇన్ జనరల్ గా. సో లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ ఉన్నాడు అనుకో. ఓకే, క్లయింట్ అంటే ఒక కస్టమర్ అనుకుందాం. సో ఈ క్లయింట్ మీకు ఏంటి? ఈ క్లయింట్ www. సమ్వేర్ లైక్ సంథింగ్, సో abc.com అని చెప్పి తన వెబ్ బ్రౌజర్ లో ఇచ్చారు అనుకో. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇన్ జనరల్ గా ఏం జరుగుతుందో చెప్తారా నాకు ఒకసారి? ఒక క్లయింట్ అనేవాడు ఇలా యుఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ, అది సెక్యూరిటీ సర్వీసెస్ హిట్ అవుతుంది సార్. ఇద్దరు ఆథరైజ్డ్ యుఆర్ఎల్ అథెంటికేషన్ జరుగుతుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ రౌటింగ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఏ సర్వీస్ హిట్ అవ్వాలి అది. సో అంత దూరం వెళ్ళాలా? సరే, దట్స్ ఫైన్. సో అట్లీస్ట్ యూ సెట్ సంథింగ్, దట్ ఈస్ గుడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు మరి అంత ఇన్ డీటెయిల్ గా అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏమవుతుంది? మీకు ఒక సర్వర్ ఉంటే ఈ సర్వర్ లోపల మీకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకో. సో ఈ అప్లికేషన్ ని ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కి మనం మ్యాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వెళ్ళి ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపన్. Hmm. సో మధ్యలో మీకు ఇంటర్నెట్ ఉండొచ్చు, దాని తర్వాత నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో రౌటింగ్ కావచ్చు, లేకపోతే మధ్యలో బట్ ఐ కెన్ సే మల్టిపుల్ కాన్సెప్ట్స్ లైక్ ప్రోటోకాల్స్ యూస్ చేసుకొని తీసుకురావడం ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకో. సో ఇది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఒక జావా బేస్డ్ అప్లికేషన్ అనుకో. సో జావా బేస్డ్ అప్లికేషన్ అంటే ఆ, మీకు మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఒక అప్లికేషన్ తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి ICICIbank.com అని చెప్పి ఒక యూఆర్ఎల్ ఇచ్చాను అనుకో. సో మీకు యూఆర్ఎల్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఏమైంది? అది నేరుగా వెళ్ళి మీకు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకొచ్చి మీకు పెట్టేసి. ఇది ఎలా జరుగుతుంది? మీరు యూఆర్ఎల్ ఇచ్చిన వెంటనే ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఆ కన్సర్న్ వెబ్సైట్ ఎక్కడైతే డిప్లాయ్ ఉందో ఆ పర్టికులర్ సర్వర్ దగ్గరికి వెళ్ళి ఆ సర్వర్ ని ఐ మీన్ ఆ పర్టికులర్ అప్లికేషన్ తీసుకొచ్చి మీ కంప్యూటర్ లో డిస్ప్లే చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. బట్ ఇక్కడ మీకు ఏం జరుగుతుంది? ఈ అప్లికేషన్ ని ఎలా క్రియేట్ చేశారనేది మీకు తెలియాలి కదా. సో ఈ అప్లికేషన్ ని ఏదర్ ఐ మీన్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది ఒక వాట్ ఈస్ దట్ ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అవసరం లేదండి. ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ అనుకో, వీళ్ళు ఏ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేసి మీకు వెబ్సైట్ పోస్ట్ చేశారు? వీళ్ళు ఏదర్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి వెబ్సైట్ డిజైన్ చేశారా, లేకపోతే రియాక్ట్ యూజ్ చేసి వెబ్సైట్ డిజైన్ చేశారా, బ్యాక్ ఎండ్ లో జావా సర్వీసెస్ యూజ్ చేస్తున్నారా, పైథాన్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారా, .NET యూజ్ చేస్తున్నారా, రూబీ, గో ఇలాంటి ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి మీకు ఈ వెబ్సైట్ ని డిజైన్ చేశారు అనేది నాకు అనవసరం. ఎందుకంటే ఐఎమ్ ఏ కస్టమర్ టు ఐసిఐసిఐ బ్యాంక్. సో సింపుల్ గా నేను ఏం చేశాను? పర్సనల్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన యూజర్ లాగిన్ అవి ఇచ్చేసామంటే మనకు లాగిన్ అయిపోతే మన అకౌంట్ డీటెయిల్స్ మనం తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్.
బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, మనం కస్టమర్ కాకుండా ఐటీ పర్స్పెక్టివ్ లో కనుక ఆలోచిస్తే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ విత్ అన్ ఐటీ పర్స్పెక్టివ్, అప్పుడు ఏం చేస్తారండి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో ఎంప్లాయీ అయితే మీకు బ్యాక్ అండ్ అప్లికేషన్ దేంతో డెవలప్ అయింది ఏంటి, ఈ అప్లికేషన్ ఎలా రన్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఇప్పుడు మీరు డెవలపర్ అనుకోండి, డెవలపర్ ఏం చేస్తారు మెయిన్ గా, డెవలపర్ విల్ డెవలప్ ద అప్లికేషన్. ఓకే, మరి అప్లికేషన్ ఎక్కడ రన్ చేస్తారు, ఆ అప్లికేషన్ రన్ చేయాలంటే నాకు ఒక సర్వర్ కావాలి, సర్వర్ లో రన్ చేస్తాం అప్లికేషన్. సో ఇన్ జనరల్ గా మీరు ఏం చేస్తారు, సర్వర్ లో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు రన్ అవుతున్న అప్లికేషన్ మీరు కంప్యూటర్ యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటారు, ఇది కూడా ఓకే. బట్ ఇప్పుడు ఒక సర్వర్ లోనే మీకు అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందండి. ఫస్ట్ థింగ్, అప్లికేషన్స్ అనేవి సర్వర్ లో రన్ అవుతాయి, దిస్ ఇస్ గుడ్. నౌ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు సర్వర్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక జావా అప్లికేషన్ ఏదో తీసుకుంటే ఈ అప్లికేషన్స్ అన్ని కూడా సర్వర్ మీద రన్ అవుతాయి అని చెప్తున్నాం. మరి సర్వర్ అంటే ఏంటంటే, టెల్ మీ గైస్, సర్వర్ అంటే ఏంటంటే, ఎనీవన్, నరసింహ, సూర్య, శారద, మీరు ఎవరైనా చెప్పగలరా సర్వర్ అంటే ఏంటి. జగదీష్, Stream lab computer labs. కంప్యూటర్ లాంటిది, ఓకే వెరీ గుడ్. సో ఫెంటాస్టిక్. సో ఇక్కడ మీకు ఏంటి, సర్వర్ అనేది కూడా ఒక కంప్యూటర్ అండి. ఎనీ డివైస్, కంప్యూటర్ అంటే మీ డెస్క్టాప్ అనే కాదండి, ఏదైనా డివైస్ మీకు క్యాలిక్యులేట్ చేసి మీకు డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తే దాన్ని కంప్యూటర్ అనే అంటారు. ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ అనేది మీ దగ్గర ఇన్పుట్ తీసుకొని మీకు అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదో ఒకటి చేసి మీకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్, అది కూడా కంప్యూటర్ విచ్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రొవైడ్స్ ద అవుట్పుట్. మీ డెస్క్టాప్ ఉంది, డెస్క్టాప్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ కంప్యూటర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రొవైడ్స్ ద అవుట్పుట్. మరి సర్వర్ అంటే ఏంటి, సర్వర్ ఈస్ ఆల్సో ఏ డివైస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కంప్యూటింగ్ డివైస్. కానీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ కంప్యూటర్ అండ్ ద సర్వర్ ఇస్, కంప్యూటర్ కి సర్వర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కంప్యూటర్ అనేది ఓన్లీ సింగిల్ క్లయింట్ తో వర్క్ చేస్తుంది ఎట్ ఏ టైం. ఎయిదర్ నేనన్నా కమ్యూనికేట్ చేసి నేను వర్క్ చేస్తాను, లేదా సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ అనేవాడు లాగిన్ చేసి హీ విల్ బి వర్కింగ్ విత్ దట్ కంప్యూటర్. కానీ సర్వర్ అంటే అలా కాదండి, విచ్ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద కస్టమర్స్. ఏ కంప్యూటర్ విచ్ విల్ ప్రొవైడ్ ఆర్ ఎల్స్ a device which will provide to the hundreds of services to the hundreds of customers లేదా హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ పోస్ట్ చేశాను అనుకుందాం, సర్వర్ లో నేను ఒక వెబ్సైట్ పోస్ట్ చేస్తే ఒక యూజరే వెళ్ళి ఆ వెబ్సైట్ ని తీసుకురావడు కదా. సో కొన్ని వేల మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే వెబ్సైట్ ఉందండి, జీమెయిల్ అనే వెబ్సైట్ ఉంది, లేదా జీమెయిల్ అనే ఒక వెబ్ అప్లికేషన్. ఈ జీమెయిల్ అనే వెబ్ అప్లికేషన్ ఎంతమంది ఈ సెకండ్ లో యూజ్ చేస్తుంటారు, కొన్ని వేల మంది యూజ్ చేస్తుంటారు. అంటే ఆ పర్టికులర్ లోడ్ కి కంప్యూటర్ రెస్పాన్స్ ఇవ్వాలి కదా. మీ దగ్గర ఒక చిన్న కంప్యూటర్ ఉందనుకోండి, ఒక డెస్క్టాప్ ఉందనుకోండి, లోడ్ పెరిగే కొద్దీ మీ డెస్క్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. అలా కాకుండా సర్వర్ యూస్ చేస్తే, సర్వర్ లో మీకు ఏముంటాయంటే హైలీ కాన్ఫిగర్డ్ డివైజెస్ అనేవి ఉంటాయి. అవి సిపియూ కావచ్చు, ర్యామ్ కావచ్చు, మీకు సేమ్ మీ కంప్యూటర్ లో ఏవైతే డివైజెస్ ఉన్నాయో అవే డివైజెస్ మీకు సర్వర్ లో ఉంటాయి, కాకపోతే సర్వర్ డివైజెస్ సపరేట్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉందండి, మొబైల్ ఫోన్ లో ఆ, మీరు ఏం చేయొచ్చు, మీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, జూమ్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా లాగిన్ చేయొచ్చు. కానీ మీరు మొబైల్ ఫోన్ ప్రాసెసర్, కంప్యూటర్ ప్రాసెసర్ చూస్తే రెండు డిఫరెంట్. మొబైల్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తుంటారు, కంప్యూటర్ కి వచ్చేసరికి ఇంటెల్ ప్రాసెసర్స్ లేదా ఏఎండి ప్రాసెసర్స్ యూజ్ చేస్తుంటారు. అంటే ప్రాసెసింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు ర్యామ్ చెక్ చేస్తే మొబైల్ ర్యామ్ ఒక విధంగా ఉంటే కంప్యూటర్ ర్యామ్ ఒక విధంగా ఉంటుంది. ఇది కూడా మీకు ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ప్రొవైడ్ చేసేవే, కాకపోతే వర్క్ రిలేటెడ్ గా వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ వైజ్ గా కొన్ని బెటర్ ప్రాసెసర్స్ కావాల్సి వస్తుంది. అట్లానే సర్వర్ లో కూడా మీకు ఏంటి, ఒక బెటర్ ప్రాసెసర్ కావాల్సి వస్తుంది. సో అందుకోసం మనం సర్వర్స్ కి వెళ్తాం. ఇప్పుడు మీ దగ్గర కొన్ని వేల మంది కస్టమర్స్ వచ్చి వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తుంటే, సింపుల్ డెస్క్టాప్ మీద కనుక నేను అప్లికేషన్ రన్ చేస్తే అది కుదరదు. సో డెఫినెట్ గా నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు రన్ దట్ అప్లికేషన్ ఇన్ సైడ్ ఏ సర్వర్. సో ఇప్పుడు అప్లికేషన్ ని సర్వర్ లోపల రన్ చేస్తున్నాం, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్.
సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇది మీరు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలప్మెంట్ లో ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. ఆ అప్లికేషన్ మీకు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో ఉంది అనుకున్నాను. ఈ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో ఉన్న అప్లికేషన్ ని నేను దేనిలోకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో కూడా నాకు సపరేట్ గా ఒక సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ లోకి ఈ అప్లికేషన్ ని మూవ్ చేయాలనుకుంటున్నాను. దిస్ మై ప్రాడ్ ఎన్వైరన్మెంట్. ఎలా మూవ్ చేస్తామంటే సింపుల్ గా ఈ అప్లికేషన్ తీసుకొచ్చి ఈ సర్వర్ లో పెట్టాలి అంటే కుదరదు అనమాట. ఎందుకంటే ఈ సర్వర్ లో మీకు కొన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇది కొంచెం ఇంపాసిబుల్, ఐ మీన్ కొంచెం ట్రికీ టాస్క్ అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంపాసిబుల్ అని నేను చెప్పను, కానీ కాకపోతే కొంచెం కష్టం. సో కాబట్టి ఏం చేయాలి? సో వీ నీడ్ టు చెక్అవుట్ ఆల్ ద రిక్వైర్డ్ వాట్ ఐ కెన్ సే డిపెండెన్సీస్ అన్ని ప్రాపర్ గా ఇన్స్టాల్ అయినాయా లేవా చెక్ చేయాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్వర్, ఓకే, ఈ సర్వర్ లో మీకు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకుందాం. ఈ ప్రొడక్షన్ సర్వర్ లో కానీ ఏదైనా ఒక క్లయింట్ సర్వర్ లో ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఓల్డర్ వర్షన్ ఆఫ్ డిపెండెన్సీస్ తో రన్ అవుతున్నాయి అనుకోండి. ఈ అప్లికేషన్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ వచ్చేసరికి మీకు ఓల్డర్ వర్షన్ ఆఫ్ డిపెండెన్సీస్ తో రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కొత్త అప్లికేషన్ ఉందో దాన్ని తీసుకువచ్చి ఈ పర్టికులర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ లో డిప్లాయ్ చేయాలనుకోండి, కుదురుతుందా? ఎందుకంటే ఇక్కడ యాప్ 3 అని ఉంది అనుకో. సింపుల్ గా చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, ఇంట్లో వాళ్ళు కొంచెం ఎల్డర్ పీపుల్ ఉన్నారు. ఎల్డర్ పీపుల్ అనే వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. వాళ్ళ డిపెండెన్సీ ఒక విధంగా ఉంటుంది. ఏంటి? సో వాళ్ళకి ఫోన్స్ గురించి అంతగా తెలియదు. ఫోన్ లో జస్ట్ కాల్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా కట్ చేయాలి, వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే చెప్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు స్మార్ట్ జనరేషన్ వచ్చేసింది. వీళ్ళందరికీ ఏంటి 3 years కిడ్స్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ దే నో అబౌట్ దట్. సో కాబట్టి ఇక్కడ మీకు ఏంటి ఓల్డర్ పీపుల్ అండ్ న్యూ జనరేషన్ పీపుల్ ఇద్దరు ఉన్నారు అనుకున్న ఒక ఇంట్లో మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. కంపాటబిలిటీస్ వస్తుంటాయి. సో వాళ్ళేమో స్మార్ట్ టీవీ, స్మార్ట్ గ్యాడ్జెట్, స్మార్ట్ థింగ్స్ అని దానికి అలవాటు పడితే కొత్త వాళ్ళు. సో ఓల్డర్ పీపుల్ ఏమవుతుంది? సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్. వాళ్ళు అంత అలవాటు పడలేరు. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే క్లాష్ ఆఫ్ ఐడియాలజీ లాగా వస్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక అప్లికేషన్ వచ్చి ఓల్డ్ వర్షన్ ఆఫ్ డిపెండెన్సీస్ మీద రన్ అవుతాయి. కొత్త అప్లికేషన్ వచ్చి న్యూ వర్షన్ ఆఫ్ డిపెండెన్సీస్ మీద రన్ చేయాలి. సో ఇలా రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటే సర్వర్ లో రెండు విధాలుగా ఉండే డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయడం కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కంపాటబిలిటీ ఇష్యూ వస్తుంది. సర్వర్ లో ఎయిదర్ ఈ పర్టికులర్ అప్లికేషన్ రిలేటెడ్ డిపెండెన్సీస్ అన్నా ఇన్స్టాల్ చేయాలి, లేదా ఈ పర్టికులర్ అప్లికేషన్ రిలేటెడ్ డిపెండెన్సీస్ అన్నా ఇన్స్టాల్ చేయాలి. రెండు ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. అంటే ఏదో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? సో అందుకోసం మీకు హార్డ్వేర్ వర్చువలైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. హార్డ్వేర్ వర్చువలైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ లో ఏం చేస్తామంటే మీకు ఏదైతే సర్వర్ ఉందో, ఈ పెద్ద సర్వర్ ఉందో, ఈ సర్వర్ ని చిన్న చిన్న సర్వర్స్ గా డివైడ్ చేస్తాం. లాజికల్ సర్వర్స్ గా డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం? సో మీకు ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్ కాంపోనెంట్స్, ఒక సర్వర్ అన్నామంటే మినిమం మీకు హెవీ సిపియు అండ్ హెవీ ర్యామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 16 సిపియు, ఒక 512 GB ర్యామ్, 256 GB ర్యామ్ ఉంది అనుకున్నాం. సో దిస్ ఈస్ ద సర్వర్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ లోపల ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తామండి. దాన్నే మనం ఏమంటామంటే VMware కావచ్చు, VMware ESXi కావచ్చు, ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసి ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అనుకోం, లేదా ఒక హైపర్వైజర్, Hyper-V అంటాం. Hyper-V అనొచ్చు, లేకపోతే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏదైనా ఒకటే. ఇది ఇన్స్టాల్ చేసి రన్ చేస్తున్నారు అనుకుందాం. సో రన్ చేస్తుంటే ఇప్పుడు ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది? మీకు కావాల్సిన వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేస్తుందండి. సో వర్చువల్ మిషన్స్ అంటే ఒక ఇమాజినరీ సర్వర్స్ అన్నమాట. ఓకే, ఈ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? మీ ఫిజికల్ సర్వర్ లోపల ఉంటాయి. సో ఇక్కడ వచ్చి నేను ఒక VM క్రియేట్ చేశాను అనుకో. ఇది వచ్చేసరికి నాకు 2 CPU, సమ్ 16 GB ర్యామ్ తో ఒక VM సర్వర్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ పర్టికులర్ సర్వర్ లో మీకు కావాల్సిన అప్లికేషన్ ని, ఓల్డర్ డిపెండెన్సీస్ తో ఉన్న అప్లికేషన్ మీరు దీనిలో రన్ చేసుకోవచ్చు అండి.
ఫర్ ఎగ్జాంపుల్ జావా రిలేటెడ్ అప్లికేషన్ ఉంది అనుకుంది, జావా 8 రిలేటెడ్ గా ఉండే ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని ఇందులో రన్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ఇంకొక అప్లికేషన్ ని క్రియేట్ చేశారు, ఆ అప్లికేషన్ కూడా మీరు ఏం చేయొచ్చు, ఇంకొక వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసి సేమ్ కాన్ఫిగరేషన్ తో ఇంకొక వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసి ఇందులో మీకు కావాల్సిన న్యూయెస్ట్ డిపెండెన్సీస్ తో ఉన్న ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి నేను జావా 21 అంటాను, జావా 21 తో రన్ అయ్యే ఒక అప్లికేషన్, దాన్ని ఇంకొక VM లో రన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఫిజికల్ గా చూస్తే ఎన్ని సర్వర్స్ ఉన్నాయండి మీకు, ఫిజికల్ గా కనుక మీకు మీ నేకెడ్ అయితే కనుక చెక్ చేస్తే ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎన్ని సర్వర్స్ ఉన్నాయండి, ఫిజికల్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్ అండి. ఓన్లీ 1 సర్వర్ ఉంది. కానీ లాజికల్ గా చెక్ చేస్తే ఆ సర్వర్ లోపల మళ్ళీ మీకు ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, 2 సర్వర్స్ ఉన్నాయి. 2 సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిపెండెన్సీ ఉంది అనుకుందాం, ఇంకొక డిపెండెన్సీ ఏంటి, నాకు ఇంకొక అప్లికేషన్ రన్ అవ్వాలి, కాకపోతే ఈ అప్లికేషన్ అనేది .NET మీద రన్ అవుతుంది, నాకు విండోస్ సర్వర్ కావాలి అనుకోండి. సో ఇన్ జనరల్ గా అయితే ఫిజికల్ సర్వర్ లో మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీదే అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు. 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్ ఏ టైం రన్ చేయాలంటే కుదరదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను విండోస్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నానండి, విండోస్ కంప్యూటర్ యూజ్ చేస్తూ చేస్తూ సడన్ గా మీకు స్విచ్ అయిపోయి లైనెక్స్ కంప్యూటర్ యూజ్ చేయాలంటే కుదరదు. ఓకే, ఏదైనా ఒక కంప్యూటర్ యూజ్ చేసుకోవాలి, ఐ మీన్ ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిజికల్ సర్వర్ తీసుకుంటే ఈ ఫిజికల్ సర్వర్ లో ఎట్ ఏ టైం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ, ఫిజికల్ సర్వర్. అలా కాకుండా ఈ ఫిజికల్ సర్వర్ ని లాజికల్ గా వర్చువల్ మిషన్స్ గా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు VM1 ఒక పక్క రన్ అవుతుంటే VM3 అనేది ఇంకో పక్క రన్ అవుతుంటుంది. ఇది విండోస్ రిలేటెడ్ వర్చువల్ మిషన్ అనుకో. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ అనేవి, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి వితౌట్ ఎనీ ప్రాబ్లం మీకు VMs లో రన్ అవుతూ ఉంటాయి. సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం ఫర్ యూ. సో ఈ కాన్ఫిగరేషన్ వల్ల ఐటీ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అయింది. సో ఏంటిది అది, మీకు డిపెండెన్సీ ఇష్యూస్ ఉండవు, ఎట్ ఏ టైమ్ యూ కెన్ రన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. ఓకే, సో విండోస్ కావాలంటే విండోస్, లేదా లినక్స్ కావాలంటే లినక్స్ ఒకేసారి పక్క పక్కనే రన్ చేసుకోవచ్చు. సో యూ గాట్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్ విత్ దిస్ సొల్యూషన్. ఓకే, ఈ వర్చువలైజేషన్ వల్ల మీకు చాలా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అయిపోయాయి అనమాట. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఏదైతే మన వర్చువల్ మిషన్ అని చెప్పి అంటున్నామో ఈ సర్వర్ అనేది డెవలప్మెంట్ సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ వచ్చేసరికి మీకు డెవలప్మెంట్ సర్వర్ అనుకుంటే ఈ డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్న అప్లికేషన్స్ అని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్న అప్లికేషన్స్ అని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. సో వీటిని తీసుకెళ్లి నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలనుకో, ఇదే సర్వర్ ని తీసుకెళ్లి నేను ప్రొడక్షన్ లో పెట్టాలి, ప్రొడక్షన్ లో రన్ చేయాలి, ప్రొడక్షన్ లో అప్లికేషన్స్ ని యూజ్ చేసి ఎండ్ కస్టమర్స్ కి అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి అంటే మటుకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సింపుల్ గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇది ఒక వర్చువల్ మిషన్ కదండి, ఈ వర్చువల్ మిషన్ లో మీరు ఏం చేయాలి అంటే మీరు వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసి దాని లోపల మీకు కావాల్సిన విధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేసి అంటే ఒక పెద్ద కాన్ఫిగరేషన్ అంతా చేయాల్సి వస్తుంది అనమాట. దానికి టైం తీసుకుంటుంది. టైం తీసుకొని ఆ ఎన్వైర్న్మెంట్ మొత్తం క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని VM1 లో ఉన్న డేటా ఏదైతే మీకు డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకెళ్లి ఎక్కడికి కాపీ చేయాల్సి వస్తుంది, అప్లికేషన్ రిలేటెడ్ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో పెట్టాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక ట్రిక్కీ ప్రాసెస్ అన్నమాట. అంటే మనకు మినిమం టు మినిమం ఒక 1 అవర్ నుంచి ఒక 5-6 అవర్స్ వరకు టైం పడుతుంది ఒక వర్చువల్ మిషన్ ని అంటే ప్యాక్ చేసి దానికి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న ఇంకొక వర్చువల్ మిషన్ ని డిజైన్ చేసి దానికి చేసి డేటా మొత్తాన్ని కాపీ చేసి చాలా చాలా ట్రిక్కీ ప్రాసెస్ అన్నమాట. అలా కాకుండా నాకు ఇన్స్టాంట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో నాకు ఏం కావాలి అంటే ఒక ఎన్వైర్న్మెంట్ లో ఉన్న అప్లికేషన్ ఇంకొక ఎన్వైర్న్మెంట్ లోకి రావాలనుకో అప్పుడు ఏం చేయాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో ఇక్కడ ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటామండి. అంటే మనం హార్డ్వేర్ ని లాజికల్ గా డివైడ్ చేస్తున్నాం, వర్చువలైజ్ చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అంటామండి. సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో హార్డ్వేర్ వర్చువలైజేషన్ కి సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ కి డిఫరెన్స్ ఏంటి? సో సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ హార్డ్వేర్ వర్చువలైజేషన్ లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఇన్స్టాల్ చేయాలండి.
ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు కర్నల్ అండ్ అన్వాంటెడ్ ప్యాకేజెస్ అన్ని కూడా మీకు ఇన్స్టాల్ అవుతాయి. అన్వాంటెడ్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినప్పుడు మీకు ఏమవుతుంది అంటే అది హెవీ వెయిట్ అవుతుందండి. హెవీ వెయిట్ అంటే అర్థం ఏంటి, మీకు లాట్ ఆఫ్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ ప్యాకేజెస్ రన్ అవుతుంటాయి కాబట్టి మీకు ఆ సర్వర్ అనేది లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు కంప్లీట్ గా ఆ, అంటే మీకు అప్లికేషన్ ఒకటే కాదు, అప్లికేషన్ డిపెండెన్సీసే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే నేను జావా అప్లికేషన్ ని రన్ చేయాలనుకుంటున్నానండి. జావా అప్లికేషన్ రన్ చేయాలంటే నాకు జావా డిపెండెన్సీ కావాలి, అప్లికేషన్ కోడ్ కావాలి. ఈ రెండు ఉంటే సరిపోతుంది. నాకు మిగతా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా నాకు అనవసరం. నాకు డేట్ అండ్ టైమ్ ఇవన్నీ కూడా నాకు అనవసరం. కానీ మీకు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే మీరు సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంటారో ఆ సర్వర్ లో మీకు ఓఎస్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓఎస్ తో పాటు అన్వాంటెడ్ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవ్వడం వల్ల యాక్చువల్ గా మీకు అప్లికేషన్ ఎంత ఉండాలి, సమ్వేర్ లైక్ 1.5 GB ఆఫ్ సైజ్ తో మీకు అప్లికేషన్ రెడీ అయిపోవాలి అనుకుంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ అన్వాంటెడ్ ప్యాకేజెస్ ఉండడం వల్ల అది ఏమవుతుందంటే ఒక 15 GB అప్లికేషన్ గా డిజైన్ అవుతుంది. 15 GB అప్లికేషన్ గా ఉంటుందండి. సో అప్పుడు ఈ 15 GB ఆఫ్ అప్లికేషన్ ని మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం కష్టమైపోతుంది. నాకు లైట్ వెయిట్ గా కావాలి, కానీ హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఆ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో మీరు షిఫ్ట్ చేయాలి అనుకుంటే డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ కో లేకపోతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కో మీరు అప్లికేషన్ ని సెండ్ చేయాలి అంటే మటుకు మీకు టైం ఎక్కువ తీసుకుంటున్నారు. అలా కాకుండా నేను సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ తీసుకున్నాను అనుకోండి. సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ లో మీకు ఏముంటాయంటే ఓన్లీ వాంటెడ్ ఏవైతే నెససరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయో, నెససరీ డిపెండెన్సీస్ ఉంటాయో అవి మటుకే ఉంటాయి. ఈ పర్టికులర్ కంటైనర్స్ లో మీరు ఏ విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సో సింపుల్ గా మీరు ఒక ఎన్వైరన్మెంట్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఈ ఎన్విరాన్మెంట్ లో నాకు కంటైనర్స్ రన్ అవ్వాలి అంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఉబంటు ఎన్వైరన్మెంట్ కావాలనుకోండి, ఉబంటు ఎన్విరాన్మెంట్ లో నాకు కంటైనర్ రన్ అయితే సరిపోతుంది, లేదా లినక్స్ ఎన్వైరన్మెంట్ లో ఏదైనా కంటైనర్ రన్ అయితే సరిపోతుంది అని చెప్పి ఎన్వైరన్మెంట్ ని డిఫైన్ చేయాలి. అంతేగాని యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏ విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ విండోస్ లో డాకర్ డెస్క్టాప్ అని చెప్పి దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసి నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇక్కడికి వద్దామండి. ఇక్కడ ఇమేజెస్ కాదు కంటైనర్స్ దగ్గరికి వద్దాం. సో డాకర్ డెస్క్టాప్ అనేది నా విండోస్ లో ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ కంటైనర్స్ అనేవి ఏవి రన్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి కంటైనర్స్ ఏవి లేవు. నేను సింపుల్ గా పవర్ షెల్ అని చెప్పి ఇందులోకి వెళ్ళాను అనుకోండి. ఈ పవర్ షెల్ లో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నా కంప్యూటర్ లో ఆల్రెడీ జావా ఉందండి. జావా హైఫన్ వర్షన్ అంటే జావా 17 ఉంది. ఇది నా కంప్యూటర్ లో ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్తున్నాను, కంప్యూటర్ లో నాకు జావా ఉంది. ఓకే, మ్యావెన్ ఉందా, మ్యావెన్ హైఫన్ వర్షన్ అంటాను. నా కంప్యూటర్ లో మ్యావెన్ ఉంది. ఇది నా కంప్యూటర్ రిలేటెడ్ గా చెప్తున్నాను, కంటైనర్ రిలేటెడ్ గా ఏమీ చెప్పట్లేదు ఇప్పటి వరకు మీకు. సో సింపుల్ గా నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను చూడండి. డాకర్ రన్. ఈ డాకర్ రన్ కమాండ్స్ అన్ని కూడా మీకు స్లోగా మీరు కాన్సెప్ట్స్ లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. హైఫన్ ఐటీడి హైఫన్ హైఫన్ నేమ్ అప్లికేషన్ కంటైనర్ అంటారు, యాప్ కంటైనర్ విత్ ఇమేజ్ ఉబంటు. సో ఇక్కడ ఇమేజ్ ఉబంటు అని డిఫైన్ చేశాను, కానీ ఉబంటు అని డిఫైన్ చేశాను కానీ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయట్లేదండి. సో నేను ఎంటర్ అంటే మీకు ఏమవుతుంది, ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది చూడండి. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు వరకు కంటైనర్స్ లేవు కదా, మీకు కంటైనర్ క్రియేట్ అవుతుంది చూడండి. చూసారా, యాప్ కంటైనర్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అన్నాం అనుకోండి, మనకు ఒక కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. అంటే ఈ కంటైనర్ ని ఏ ఎన్వైరన్మెంట్ తో డిజైన్ చేసాం, ఉబంటు ఎన్వైరన్మెంట్ తో డిజైన్ చేసాం అనుకుందాం. అంటే ఈ కంటైనర్ లోపల నాకు ఉబంటు లైనెక్స్ ఎన్వైరన్మెంట్ రన్ అవుతుంది. అంతేగాని నేను అప్లికేషన్ దాని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏది ఇన్స్టాల్ చేయలేదు. మీరు సింపుల్ గా డాకర్ ఎగ్జిక్యూట్ హైఫన్ ఐటీ యాప్ కంటైనర్ అంటే నేను కంటైనర్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఈ కమాండ్ ఇవ్వాలండి. డాకర్ ఎగ్జిక్యూట్ హైఫన్ ఐటీ యాప్ కంటైనర్ బ్యాష్ అన్నాను అనుకోండి. మీరు ఇప్పుడు చూస్తే ఇంతకు ముందు మీకు కమాండ్ ప్రాంప్ట్ ఏముంది, సి యూజర్ చైతన్య అని ఉంది. ఇక్కడ చూస్తే root@ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐడి ఉంది. ఇది వచ్చి మీకు కంటైనర్ ఐడి, అంటే మీరు కంటైనర్ లోపల ఉన్నారు. సో ఎల్ఎస్ అంటే
మీకు కావాల్సిన కమాండ్స్ అంటే మనం అప్లికేషన్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కంటైనర్ లోపల ఇన్స్టాల్ చేయలేదు. సో సింపుల్ గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు ఒక సిస్టమ్ ఉందనుకోండి, మీకు ఒక హార్డ్వేర్ సిస్టమ్ లేదా మీకు ఒక సర్వరో లేకపోతే ఒక కంప్యూటరో ఉంటే ఈ కంప్యూటర్ లోపల నేను ఏం చేస్తున్నాను, ఈ కంప్యూటర్ లోపల నేను ఏం చేస్తున్నాను అంటే ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, నథింగ్ బట్ ఒక అప్లికేషన్, డాకర్ అనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. అంటే కంటైనర్ ఇంజిన్ అనే దాన్ని ఒక దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. డాకర్ అనేది కంటైనర్ ఇంజిన్ అంటే. సో డాకర్ అనేది ఒక దాన్ని ఇన్స్టాల్ చేసాం ఎక్కడ, మన కంప్యూటర్ లోపల. ఇది సర్వర్ అనుకుందాం, సర్వర్ అనొచ్చు లేకపోతే డెస్క్టాప్ కంప్యూటర్ ఏదైనా పర్లేదు. ఇన్స్టాల్ చేస్తే ఈ డాకర్ లోపల మనం ఏం చేస్తామంటే వీఆర్ క్రియేటింగ్ సమ్ కంటైనర్స్, కొన్ని కంటైనర్ అయితే క్రియేట్ చేసాం. సో ఇది ఉబంటు కంటైనర్ అనుకుందాం. ఇది వచ్చేసరికి నాకు ఉబంటు కంటైనర్ అనుకుందాం. ఓకే, సో ఈ ఉబంటు కంటైనర్ రన్ అవుతోంది. రన్ అవుతున్నప్పుడు ఇది ఈ కంటైనర్ లోపల ఏదైతే ఓఎస్ ఉందో లేకపోతే ఏదైతే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయిందో దానిలో కర్నల్ అనేది ఉండదు. సో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలి, అప్లికేషన్స్ రన్ అవ్వాలి అంటే కర్నల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తుందండి ఈ కర్నల్ అంటే, మీ ఈ కర్నల్ అనేది మీకు ఇప్పుడు మీకు అప్లికేషన్ రన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు సింపుల్ గా చూడండి, ఇక్కడ మీకు ఎంఎస్ పెయింట్ ఇవి మటుకే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్ అనే దాన్ని ఓపెన్ చేస్తాను. క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూస్తే ఆ క్రోమ్ ఎంత ర్యామ్ కన్జ్యూమ్ చేస్తుంది, 280 MB ఆఫ్ ర్యామ్. ఈ లోపల మీరు చెక్ చేస్తే ఇక్కడికి వస్తే మీరు క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ప్రాసెసర్ చూడండి, ప్రాసెసర్ వర్క్ అవుతూ ఉంటుంది. మీరు చెక్ చేస్తే మీకు ఇక్కడ చూస్తే, సో నేను ఇలా వస్తాను, నేను ఎప్పుడైతే క్రోమ్ మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ప్రాసెసర్ వర్క్ అవుతుంటుంది చూడండి, ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను google.com అన్నాను అనుకోండి, సమ్ 20% ఆఫ్ ప్రాసెసింగ్ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి చెక్ సిపియు అంటాను, ఎంటర్ అని ప్రెస్ చేసిన వెంటనే అంటే మీకు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ జరగాలి, ఇంత ప్రాసెసర్ నేను అలొకేట్ చేయాలి గూగుల్ క్రోమ్ కి, లేదా ఇంత ర్యామ్ అలొకేట్ చేయాలి గూగుల్ క్రోమ్ కి అని చెప్పేది ఎవరు, మీకు ఏదైతే కంప్యూటర్ లోపల కర్నల్ ఉంటుందో కర్నల్ విల్ అలొకేట్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, స్టోరేజ్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ రిలేటెడ్ గా ఏం కావాలన్నా సరే కర్నల్ అనేది చూసుకుంటుంది. ఇది ఎక్కడ, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ కంటైనర్స్ లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, ఇన్ కంటైనర్ డూ వీ హ్యావ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్డ్. కంటైనర్ లోపల మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిందో లేదు, ఇన్స్టాల్ అవ్వలేదు. కాబట్టి మరి కంటైనర్ లోపల అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు అంటున్నాం. మరి అప్లికేషన్ రన్ చేయాలంటే దానికి కావాల్సిన సిపియు కానీ మెమరీ కానీ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఎవరు అలొకేట్ చేస్తారండి? కంటైనర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అంటే కర్నల్ కూడా ఉండదు. కర్నల్ లేనప్పుడు కంటైనర్స్ ఎలా వర్క్ అవుతాయి, కంటైనర్ లోపల ఉన్న అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కంటైనర్ లోపల మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని రన్ చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కి కావాల్సిన ప్రాసెసర్ కానీ ఆ అప్లికేషన్ కి కావాల్సిన ర్యామ్ కానీ డాకర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కలెక్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ హార్డ్వేర్. మన ఫిజికల్ హార్డ్వేర్ ఉంది కదా, ఈ ఫిజికల్ హార్డ్వేర్ నుంచి దానికి కావాల్సిన వాట్ ఐ కెన్ సే సర్వర్ రిక్వైర్మెంట్స్, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని పుల్ చేస్తుంది. సో మరి కర్నల్ లేకుండా ఎలా పుల్ చేసుకుంటుంది? ఇక్కడ చూస్తే మీకు వర్చువల్ మిషన్ లో చూసారనుకోండి, వర్చువల్ మిషన్ లో మీకు బెనిఫిట్ ఏంటి అంటే వర్చువల్ మిషన్ లో ఏం జరుగుతుందంటే మీరు విఎం ఇన్స్టాల్ చేసిన వెంటనే, విఎం క్రియేట్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఇందులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుందండి. ఇందులో ఓఎస్ అనే దాన్ని ఒకటి ఇన్స్టాల్ చేస్తారు. అది ఉబంటు కావచ్చు లేకపోతే రెడ్ హ్యాట్ కావచ్చు, ఏదైనా ఒక ఓఎస్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ ఓఎస్ లో మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఆల్రెడీ వర్చువల్ మిషన్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక కర్నల్ ఉంటుంది. సో కాబట్టి ఈ అప్లికేషన్ కర్నల్ తో కమ్యూనికేట్ చేసి మీకు కావాల్సిన హార్డ్వేర్ రిసోర్స్ ని తీసుకొస్తుంది. కానీ ఇక్కడ అసలు ఆపరేటింగ్ సిస్టమే లేదే, కంటైనర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమే లేదే, అప్పుడు కర్నల్ ఎలాగా? అందుకోసం ఏం చేస్తుందంటే డాకర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో
మీరు ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ దేనిలో రన్ అవుతుంది? కంటైనర్ అనేది లినక్స్ లో రన్ అవుతుందండి. ఇది వచ్చి లైనక్స్ కంటైనర్. నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏమైంది ఇక్కడ? ఈ లినక్స్ కంటైనర్ నాకు డాకర్ అనే అప్లికేషన్ యూస్ చేసుకుని నా విండోస్ ఎన్వైరన్మెంట్ లో క్రియేట్ అయింది. కాబట్టి ఈ కంటైనర్ నా హార్డ్వేర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆపరేటింగ్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వాలి. ఆపరేటింగ్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ WSL అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ అంటాం ఇది. విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ కంటైనర్ లోపల రన్ అవుతున్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ డాకర్ తో కమ్యూనికేట్ చేసి ఎంత ప్రాసెసింగ్ కావాలి, ఎంత మెమరీ కావాలి అనేది మీ ఫిజికల్ హార్డ్వేర్ నుంచి తీసుకురాగలనమాట వితౌట్ కర్నల్. సో ఈ కంటైనర్ కి కర్నల్ అవసరం లేదు. ఈ కంటైనర్ ఏం చేస్తుంది అంటే మీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కర్నల్ నే యూజ్ చేస్తుంది. అంటే ఇన్ జనరల్ గా వర్చువలైజేషన్ లో ఏం జరుగుతుంది, కంటైనరైజేషన్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో మీకు వర్చువలైజేషన్ లో ఏముంటుందంటే ఫస్ట్ ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుందండి. మీ CPU, ర్యామ్, మీ ల్యాప్టాప్ అనుకుందాం. ఫిజికల్ హార్డ్వేర్ పైన మీరు ఏం చేస్తారు? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు అనుకుందాం. సో ఇది వచ్చి మీకు హార్డ్వేర్ అనుకుంటే హార్డ్వేర్ పైన మీరు ఏం చేస్తారు? ఈ హార్డ్వేర్ పైన మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. అది ఎయిదర్ విండోస్ కావచ్చు, లినక్స్ కావచ్చు, ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఏముంటుంది అంటే కర్నల్ ఉంటుంది. దీనిపైన మీరు ఏం చేస్తారంటే ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు అనుకో. అది VMware కావచ్చు, VBox కావచ్చు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఒకదాన్ని ఇన్స్టాల్ చేశారు. VMware VBox, వర్చువల్ బాక్స్ లేదా KVM, కర్నల్ బేస్డ్ వర్చువల్ మిషన్. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్ట్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చి హోస్ట్ OS అంటారు. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ మీరు ఏం చేయొచ్చు అంటే టాప్ లో మీరు ఒక VM ని క్రియేట్ చేస్తారు. ఇది ఒక వర్చువల్ మిషన్ అనుకోండి. ఈ VM ని క్రియేట్ చేస్తారు. ఈ VM లోపల మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వెన్ యూ క్రియేట్ ఎ వర్చువల్ మిషన్, ఈ VM లోపల మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఇన్స్టాల్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అయితే అది ఎయిదర్ ఉబంటు కావచ్చు లేకపోతే విండోస్ కావచ్చు. క్వశ్చన్స్? ఓకే, సో ఇక్కడ OS ఇన్స్టాల్ చేస్తారండి. ఈ OS లోపల మీరు ఈ OS కి మళ్ళీ మీకు ఏముంటుంది? దిస్ విల్ హ్యావ్ ద కర్నల్. ఈ OS కి మీకు కర్నల్ ఉంటుందండి. సో దీన్ని మనం ఏమంటాం అంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ మీరు మీ వర్చువల్ మిషన్ లో క్రియేట్ చేశారో దాన్ని గెస్ట్ OS అంటాం. దాని టాప్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ కి రిసోర్సెస్ కావాలి అంటే యాప్ ప్లస్ డిపెండెన్సీస్. ఓకే, ఇలా ఇద్దాం. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే సింపుల్ గా ఈ గెస్ట్ OS తో కమ్యూనికేట్ చేసి వర్చువల్ మిషన్ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని తీసుకుంటుందండి. ఈ వర్చువల్ మిషన్స్ రిసోర్సెస్ ని ఎక్కడ తీసుకుంటుంది? హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కమ్యూనికేట్ చేసి దానికి కావాల్సిన హార్డ్వేర్ రిసోర్సెస్ ని కలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఇది మీకు హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటాం. ఇలాంటి వర్చువల్ మిషన్స్ మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ హార్డ్వేర్ రిసోర్సెస్. మీ దగ్గర ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 మైక్రో ప్రాసెసర్స్, 32 మైక్రో ప్రాసెసర్స్, 500 GB ఆఫ్ ర్యామ్ ఉంది అనుకోండి. సో ఆ పర్టికులర్ రిసోర్సెస్ నుంచి మీకు కావాల్సిన వర్చువల్ మిషన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ ని ఒక ఎన్వైరన్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైరన్మెంట్ కి మూవ్ చేయాలి అంటే ఎలాగా? మొత్తం కాన్ఫిగరేషన్ ప్యాక్ చేసి ఒక సపరేట్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయాలి. ఇది కొంచెం హెక్టిక్ టాస్క్ అన్నమాట. అదే మీరు డాకర్ దగ్గరికి వచ్చారు లేదా కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చారు అనుకోండి, మీకు సేమ్ ఇంతవరకు సేమ్ ఉంటుందండి. ఏదైతే మీ OS హార్డ్వేర్ ఉందో అది సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి మీకు మారుతుంది. ఇక్కడి నుంచి ఏం మారుతుంది అంటే
మీ హోస్ట్ ఓఎస్ పైన యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ అండ్ ఒక లేయర్ ఇన్స్టాల్ చేస్తారండి. దాన్నే మనం ఏమంటాం అంటే కంటైనర్ ఇంజిన్ అంటాం, లేదా ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేస్తాం, దాన్నే మనం కంటైనర్ ఇంజిన్ అంటాం. అది మీకు డాకర్ అవ్వచ్చు, లేదా పాడ్మెన్ అవ్వచ్చు. ఓకే, డాకర్ అనేది ఒకటి, పాడ్మెన్ ఒకటి, లేకపోతే యూ కెన్ ఇన్స్టాల్ సమ్వేర్ లైక్ వాట్ వాస్ దట్ కంటైనర్ డి ఒకటి. సో ఇలాగా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనం చూస్ చేసుకునే డాకర్ అనేది ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాం, ఒక సాఫ్ట్వేర్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రౌజర్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, either you can go for ఎడ్జ్ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ ఇన్స్టాల్ సమ్వేర్ లైక్ సఫారీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ద బ్రౌజర్స్. సో బ్రౌజర్స్ మనం మెయిన్ మోటో ఏంటి, టు యాక్సెస్ ద వెబ్సైట్స్. వెబ్సైట్ యాక్సెస్ చేయాలంటే మనకేం కావాలి, బ్రౌజర్స్ కావాలి. ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్స్, ఏ విధమైన బ్రౌజర్ అయినా తీసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, క్రోమ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎడ్జ్ నుంచి అయినా, లేకపోతే సఫారీ. సో ఇలాగ మీకు ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ నుంచి మీరు మీ వెబ్సైట్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ కంటైనర్ ఇంజిన్స్ అనేవి ఏంటి, దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ క్రియేటింగ్ ద కంటైనర్స్. సో కంటైనర్స్ క్రియేట్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అయిపోయే అప్లికేషన్స్ ఏంటి, డాకర్ అప్లికేషన్ తీసుకోవచ్చు, పాడ్మెన్ తీసుకోవచ్చు, పాడ్మెన్ ఇస్ ఫర్ ఆర్హెచ్ఈఎల్. కంటైనర్ డి తీసుకోవచ్చు, కంటైనర్ ఆర్ ఆర్కేటి, రాకెట్ అని చెప్పి ఇంకొకటి ఉందండి. సో ఇలాంటి కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్స్ ఏవైనా తీసుకోవచ్చు. మన మెయిన్ మోటో ఏంటి, టు క్రియేట్ ద కంటైనర్స్. కంటైనర్స్ ఎందుకోసం క్రియేట్ చేస్తాం, టు రన్ ద అప్లికేషన్స్. సో ఇప్పుడు ఈ కంటైనర్ ఇంజిన్ పైన మనం ఏం చేస్తాము అంటే కొన్ని కంటైనర్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రాలేదు చూడండి. ఈ కంటైనర్ లోపల మనం ఏం చేయొచ్చు, వీ కెన్ రన్ ద అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్. ఇక్కడ మీరు ఒక యాప్ ప్లస్ డిపెండెన్సీస్ ని రన్ చేసుకోవచ్చు. ఇదేంటిది, దిస్ ఇస్ యువర్ కంటైనర్. మరి ఈ కంటైనర్ కి లేదా ఈ అప్లికేషన్ కి రిసోర్సెస్ కావాలంటే ఎలాగా. సో ఇక్కడ ఈ కంటైనర్ కి రిసోర్స్ కావాలి అనుకుంటే సింపుల్ గా ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ యువర్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్. సో మీకు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ తో కమ్యూనికేట్ చేస్తుంది. అది ఎలా కమ్యూనికేట్ అవుతుందండి, సో మీరు రన్ చేసేదేమో లినక్స్ కంటైనర్, ఇక్కడ ఉండేదేమో విండోస్ కర్నల్. సో లినక్స్ కి విండోస్ కి కమ్యూనికేషన్ ఉండదు కదా, రెండు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినప్పుడు కమ్యూనికేషన్ ఉండదు కదా. అంటే ఇన్ జనరల్ గా మీకు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే ఈ లినక్స్ అనేది కమ్యూనికేట్ చేయాలి అంటే మీకు ఒక సపరేట్ ఒక అప్లికేషన్ కావాలి. దాన్నే మనం ఏమంటే WSL అనే ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఇది ఆటోమేటిక్ గా మీరు డాకర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు WSL కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ విధంగా మీకు ఏమవుతుంది, ఈ కంటైనర్స్ ఏవైతే క్రియేట్ అయ్యాయో ఆ కంటైనర్స్ వెళ్ళి మీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఒకవేళ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నాకు లైనక్సే ఉందనుకోండి, దెన్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ అదర్ టూల్స్. ఇలా మీరు మీ కంటైనర్స్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు హాఫ్ ఆఫ్ ద లేయర్స్ పోయాయి. ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు, వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఇలాంటివన్నీ తీసేసాము, ఎలిమినేట్ అయిపోయాయి. దీనివల్ల మీకు ఏవైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో ఆ కంటైనర్స్ అనేవి లైట్ వెయిట్ గా ఉంటాయి. సో మీరు సింపుల్ గా ఒక ఎన్వైర్న్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైర్న్మెంట్ కి ఈజీగా కంటైనర్స్ ని మూవ్ చేసి రన్ చేసుకోవచ్చు. ఎలా రన్ చేయొచ్చు ఏంటి అనేది మనకు ఫర్దర్ క్లాసెస్ లో వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ we are going with the software virtualization. So that is what we call it as containers. Okay. So this is the main difference between hardware and software virtualization. అర్థమైందా? Any questions? Questions అండి. నరసింహ questions. హరిత, శారద, సూర్య questions. జగదీష్ questions ఏమైనా ఉన్నాయా? Doubts? No doubts, Chaitanya. We are good. Okay, good. సో ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, మన విండోస్ లో ఒక కంటైనర్ ని క్రియేట్ చేసాము. ఏ కంటైనర్ క్రియేట్ చేసాము, మనము ఉబంటు అనే ఒక కంటైనర్ ని క్రియేట్ చేసాం. ఈ ఉబంటు కంటైనర్ లో నేను ఒక జావా అప్లికేషన్ ని రన్ చేయాలనుకుంటున్నాను. ఎలా రన్ చేయాలి, ఈ కంటైనర్ లోపల మనకు కావాల్సిన విధంగా మనము వాట్ ఐ కెన్ డూ హియర్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ సర్టైన్ డిపెండెన్సీస్. ఓకే, సో అంతకంటే ముందు లెట్ మీ డౌన్లోడ్ మై కోడ్. నేను డెవలప్ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకుంటానండి.
గిట్ హబ్ లోకి వెళ్దాం. ఇది నా పర్సనల్ గిట్ హబ్. ఈ గిట్ హబ్ అకౌంట్ లో ఐ హ్యావ్ ఏ వెరీ మినిమల్ జావా అప్లికేషన్ ఉంది. ఇది కాపీ చేసి నేను క్లోన్ చేస్తాను. చూడండి, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద కంటైనర్. కంటైనర్ నుంచి బయటకు వచ్చి git clone. When I provide this already exists, cd downloads లోకి వెళ్దాం. git clone అని చెప్పి ఐ విల్ క్లోన్ ద రిపాజిటరీ. నా రిపాజిటరీ ఏదైతే ఉందో అది క్లోన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు tir అంటే మీకు ఇక్కడ జావా మల్టీ స్టేజ్ అని చెప్పి ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అయించు. నా డౌన్లోడ్స్ లోకి జావా మల్టీ స్టేజ్ అని చెప్పి ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అయింది. సో అక్కడికి వెళ్దాం. సిడి జావా మల్టీ స్టేజ్ అని చెప్పి అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను. వెళ్తే ఇక్కడ నాకు కావాల్సిన కోడ్ ఇక్కడ సోర్స్ కోడ్ లో ఉంటుంది. ఎస్ఆర్సిలో నాకు కావాల్సిన జావా కోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసారా ఎస్ఆర్సి అన్నది. సో నేను ఏం చేస్తాను, maven clean ప్యాకేజ్ అంటాను -d స్కిప్ టెస్ట్ అన్నాను అనుకోండి. మీకు ఒక టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్ లోపల నాకు ఒక అప్లికేషన్ జనరేట్ అవుతుంది. చూడండి, ఈ సోర్స్ కోడ్ నుంచి నాకు ఒక అప్లికేషన్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ప్రీవియస్ గా చూస్తే మీకు టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ లేదండి. బట్ ఇప్పుడు చూస్తే మీకు టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇక్కడికి వద్దాం. ls అంటే మీకు టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఈ టార్గెట్ అనే ఫోల్డర్ లోపల కనుక చెక్ చేస్తే మీకు ఒక ls అన్నాం అనుకోండి, మీకు ఒక డెమో snapshot.jar అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. చూడండి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్. ఇది నాకు కావాల్సిన అప్లికేషన్ ఫైల్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే టార్గెట్ లోపల డెమో snapshot.jar అని చెప్పేసి ఒక జావా అప్లికేషన్ అయితే జనరేట్ అయింది. ఈ ఫైల్ నాకు రన్ అవ్వాలి. సో ఈ ఫైల్ రన్ అయితే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. చూడండి, జావా -jar డెమో snapshot.jar అన్నారు అనుకోండి, ఇక అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి రన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడికి వచ్చి నేను లోకల్ హోస్ట్ 5600 అంటే మీకు అప్లికేషన్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఈ అప్లికేషన్ ని మనం ఎక్కడ రన్ చేస్తున్నామంటే వీఆర్ రన్నింగ్ దిస్ ఆన్ అవర్ ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ లో నాకు ఆల్రెడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. జావా ఉంది, ఓకే, జావా హైఫన్ వర్షన్ అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి అది రన్ అవుతుంది. ఇప్పుడు ఇదే అప్లికేషన్ నేను కంటైనర్ లో రన్ చేయాలి అనుకుంటే ఎలాగా? సో ఇక్కడికి వచ్చి ఏదైతే మీ స్నాప్ షాట్ ఉందో, ఏదైతే మీకు జార్ ఫైల్ ఉందో, ఈ జార్ ఫైల్ నేను ఎక్కడికి కాపీ చేస్తాను అంటే నా కంటైనర్ లోపలికి కాపీ చేస్తాను. ఐ విల్ కాపీ దిస్ ఇన్ టు మై కంటైనర్. ఎలాగా? డాకర్ కాపీ డాకర్ సిపి డెమో snapshot.jar టు వాట్ ఈస్ మై కంటైనర్ నేమ్. నా కంటైనర్ పేరు ఏంటండి? సో డాకర్ పిఎస్ అంటే మీకు ఇక్కడ యాప్ కంటైనర్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ మై కంటైనర్ :app. /app అనే ఒక డైరెక్టరీ కంటైనర్ లోపల /app అనే ఒక డైరెక్టరీ లోపలికి నేను ఈ ఫైల్ ని కాపీ చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నానండి. చెప్తే మీకు ఫైల్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు కంటైనర్ లోపలికి వెళ్ళండి. ఎలా వెళ్తారు? డాకర్ ఎగ్జిక్యూట్ -it యాప్ కంటైనర్ బ్యాష్ అంటే మీరు కంటైనర్ లోపల ఉన్నారు. సో ఇక్కడ ls అన్నారు అనుకోండి, ఇక్కడ చూస్తే యాప్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల చూడండి ls-l అంటాను, cd యాప్ అని ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తాను, లేదా డైరెక్టరీ లోపలికి వెళ్తాను. సారీ, డైరెక్టరీ ఫైల్ గా క్రియేట్ అయిందా? మై మిస్టేక్ 1 సెకండ్. /app/app.jar అంటారు, ఇలా కాపీ చేయాలి. ఓకే, చూడండి మీరు మీకు rm-rf యాప్ అంటాను, ఇది రిమూవ్ చేసేసి కొత్తగా మళ్ళీ కాపీ చేస్తాను. చూడండి, ఈ ఫైల్ ని నేను కాపీ చేస్తాను. డు నాట్ ఫైండ్ /app కంటైనర్ యాప్ పంచాయత్ mkdir యాప్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. కంటైనర్ లోపల యాప్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాను. ఈ యాప్ ఫోల్డర్ లోపలికి ఆ snapshot.jar ని మూవ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మీకు
సిడి యాప్ అన్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మీకు app.jar అనే ఫైల్ అనేది ఇక్కడ కాపీ అయిపోయింది, కంటైనర్ లోపలికి కాపీ అయిపోయింది. సో వన్స్ కంటైనర్ లోపలికి కాపీ అయితే దీన్ని నేను రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాం? సో ఇక్కడికి వచ్చి java-jar app.jar అన్న అనుకోండి, రన్ అవ్వదు, ఎందుకంటే కంటైనర్ లోపల నాకు కావాల్సిన డిపెండెన్సీస్ లేవు. సో కాబట్టి జావా అనేది లేదు కాబట్టి రన్ అవ్వట్లేదు. మరి జావా ఇన్స్టాల్ చేయాలి కదా. సో apt update -y ఇది కంటైనర్ లోపల అండి. వేర్ వీఆర్ డూయింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దిస్ ఇన్సైడ్ ద కంటైనర్. అండ్ apt install -y open jdk -17 ఓపెన్ జేడీకే -17 jdk అంటారు. మీకు కావాల్సిన జావా అనేది ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ కంటైనర్ లోపల. సో రైట్ నో వీఆర్ ఇన్సైడ్ ద కంటైనర్. ఇది వచ్చి నేను సిస్టమ్ లోపల ఉన్నానండి. సో సిస్టమ్ లోపల అంటే నా ల్యాప్టాప్ లోపల ఉన్నాను అనడానికి కన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ చూడండి ప్రాంప్ట్ ఏముంది, సి యూజర్స్ చైతన్య డౌన్లోడ్స్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. అదే మీరు కంటైనర్ లోపల ఉన్నారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే మీ ప్రాంప్ట్ అనమాట. సో వాట్ ఎవర్ ద ప్రాంప్ట్ దట్ యు ఆర్ సీయింగ్ హియర్. సో ఇక్కడ చూడండి root@ కంటైనర్ ఐడి ఉంది, అంటే మనం కంటైనర్ లోపల ఉంది. సో ఇక్కడికి రండి, మీకు జావా అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. సో ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం. AWS ఎన్విరాన్మెంట్ లో ఒక సర్వర్ క్రియేట్ చేస్తానండి. నేను AWS ఎన్విరాన్మెంట్ లో ఒక సర్వర్ క్రియేట్ చేసి రన్ చేస్తాను. EC2 లోకి వచ్చి లాంచ్ ఇన్స్టాన్స్ అని చెప్తాను. ఇది వచ్చి డాకర్ సర్వర్ అంటారు, docker_server. అమెజాన్ లైనక్స్ తీసుకోవచ్చు లేదా ఉబంటు కూడా తీసుకోవచ్చు. ఎనీ విచ్ వేస్ ఇస్ ఫైన్. సో నేను ఉబంటు తీసుకుంటాను. T2 మైక్రో ఇస్ గుడ్ అండ్ కీపేర్ వచ్చి డిఫాల్ట్ కీపేర్. ఇది మీకు తెలియకపోతే ప్రాబ్లం లేదు, ఎవరికైతే తెలియదో లాంచింగ్ ద ఇన్స్టాన్స్ ఇన్ AWS ప్లీజ్ లెట్ మీ నో. సో మనం ఫర్దర్ సెషన్స్ లోకి వెళ్ళినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టాన్స్ అంట. సో మీకైతే ఒక సర్వర్ డిప్లాయ్ అయిపోతుంది. వన్స్ సర్వర్ డిప్లాయ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఈ సర్వర్ ని స్టార్ట్ చేసి సర్వర్ యాక్సెస్ అవుతుంది. సో ఈ సర్వర్ లోపలికి లాగిన్ చేస్తానండి. ఎలా లాగిన్ చేస్తారు ఏంటి అనేది నేను రేపు చెప్తాను మీకు. మీకు ఒకవేళ AWS యాక్సెస్ తెలియదు, AWS లో సర్వర్స్ ఎలా లాగిన్ చేయాలి, సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అంటే నెక్స్ట్ సెషన్ లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏషియా కోల్కతా సెకండ్. ఒక నిమిషం. మీరు ఈ సర్వర్ యాక్సెస్ చేసి సర్వర్ ఎందుకు క్రియేట్ చేశాను నేను యుఎస్ లో డిప్లాయ్. అందులో ఈ సర్వర్ ఎక్కడ క్రియేట్ చేశానంటే నేను యుఎస్ లో డిప్లాయ్ చేశాను. ఇక్కడ చూస్తే సర్వర్ ఇస్ నార్త్ వర్జీనియా, యునైటెడ్ స్టేట్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు sudo su హైఫన్ అని చెప్పి ఈ సర్వర్ లోపల ఒక డాకర్ ఇన్స్టాల్ చేస్తానండి. ఎలా ఇన్స్టాల్ చేస్తాను, curl -sl https://get.docker.com అని చెప్పి బ్యాష్ అన్నాను అనుకోండి, మీకు ఉబంటు మిషన్ లోపల డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే ఎనీ విచ్ వేస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఆఫ్టర్ ద డెమోస్. ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది మీకు డెమో అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తానండి. బట్ ఇప్పుడైతే మనం డెమోస్ లో ఉన్నాం కాబట్టి నా మోటో ఏంటి అంటే మీకు ఏదైతే అప్లికేషన్ ని నేను నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డాకర్ కంటైనర్ లో రన్ చేస్తానో ద సేమ్ అప్లికేషన్ షుడ్ బి రన్నింగ్ ఇన్ ద సర్వర్ విచ్ ఇస్ హోస్టెడ్ ఆన్ యుఎస్. సో ఇక్కడ చూస్తే మీకు java-version అన్నాను అనుకోండి, మీరు మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏదైతే కంటైనర్ రన్ అవుతుందో ఆ కంటైనర్ లో జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేశారనుకోండి java-jar app.jar అంటే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, అంటే మీ కంటైనర్ లోపల అప్లికేషన్ మనం ఈజీగా రన్ చేసేసాం. సో ఇక్కడ మనకు డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే,
సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు అనుకుందాం. సో ఈ డెవలపర్ అనేవాడు ఏం చేశాడు అంటే తనకు కావాల్సిన అప్లికేషన్ ని అండ్ డిపెండెన్సీస్ అన్నిటిని యూజ్ చేసుకొని ఒక కంటైనర్ క్రియేట్ చేశాడు. ఈ కంటైనర్ లోపల అప్లికేషన్ ని రన్ చేస్తున్నాడు. ఈ కంటైనర్ లోపల అప్లికేషన్ ని రన్ చేస్తున్నారు. ఈ కంటైనర్ లోపల ఉండే అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఎక్కడ రన్ అవ్వాలంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉండే సర్వర్ లో రన్ అవ్వాలి. ఇది ఎక్కడుంది? ఈ సర్వర్ యుఎస్ లో ఉంది అనుకుందాం. మరి ఈ అప్లికేషన్ ని ఎలా అక్కడికి పంపిస్తాము అంటే మీకు ఏదైతే కంటైనర్ ఉందో, ఓకే, మీకు ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ ని, ఈ యాప్ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ ని మీరు ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగా? డాకర్ కమిట్ యాప్ కంటైనర్, డాకర్ కమిట్ యాప్ కంటైనర్ టు సింపుల్ గా చైతన్య మణికుమార్ స్లాష్ మై కౌంట్ యాప్ వర్షన్ 1. సో ఇలాగా ఇమేజ్ గా కన్వర్ట్ చేశాను. ఈ డాకర్ ఇమేజెస్ అంటే ఇక్కడ మీకు కొన్ని కాన్సెప్ట్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఒకటి, డాకర్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డాకర్ ఇమేజెస్ అంటే ఏంటి, డాకర్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అన్ఫోల్డ్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అన్నమాట. మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే చెక్ చేశారో అదంతా సింపుల్ డెమో అండి. మీరు ఇక్కడ చూస్తే డాకర్ ఇమేజెస్ అంటే మీకు ఇక్కడ చూసారా, మాకు మై కౌంట్ యాప్ అని చెప్పేసి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది విచ్ ఈస్ హ్యావింగ్ ద సైజ్ ఆఫ్ 879 MB. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మీకు డాకర్ ఇమేజ్ ఒకటి క్రియేట్ అయిందండి. ఈ డాకర్ ఇమేజెస్ అంటే ఏంటి ఇది మీకు తెలియాలి. డాకర్ నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలియాలి. దెన్ డాకర్ హబ్ అంటే ఏంటో తెలియాలి. వీటన్నిటిని మనం అన్ఫోల్డ్ చేయాలి. ఈ రోజు డెమోలో మీకు ఏదైతే చెప్పామో స్మాల్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్స్ డిపెండెన్సీస్ తో మనం వీటన్నిటిని అన్ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, ఈ ఇమేజ్ ని నేను డాకర్ హబ్ లోకి పుష్ చేస్తాను. డాకర్ పుష్ చైతన్య మణికుమార్, డాకర్ పుష్ చైతన్య మణికుమార్ స్లాష్ కౌంట్ యాప్ మై కౌంట్ యాప్ వర్షన్ 1 అంటారు. దీన్ని నా డాకర్ హబ్ కి పుష్ చేస్తాను. చూడండి ఇక్కడికి వచ్చారంటే నేను hub.docker.com అంటాను. ఇక్కడ చూడండి hub.docker.com అంటే నేను నా డాకర్ హబ్ లోకి లాగిన్ చేశాను. ఏంటి డాకర్ హబ్? కొత్త టర్మ్ వచ్చింది చూడండి. డాకర్ హబ్ అనే ఒక టర్మ్ వచ్చింది. ఈ టర్మ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఇప్పుడైతే జస్ట్ చెక్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుందో. ఈ కోడ్ మొత్తం, ఐ మీన్ ఆ ఇమేజ్ మొత్తం మీకు ఎక్కడికి పుష్ అవుతుంది అంటే నా డాకర్ హబ్ కి పుష్ అవుతుంది. 800 MB కూడా అవసరం లేదు. ఇట్ విల్ కమ్ టు 241 MB. 241 MB కి తగ్గించేయచ్చు. అది ఎలా తగ్గించవచ్చు? దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఇన్ డాకర్ కాల్డ్ యాజ్ డాకర్ మల్టీ స్టేజ్ ఇమేజ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. డాకర్ మల్టీ స్టేజ్ ఇమేజెస్ అని ఒక కాన్సెప్ట్. ఇది మీకు డాకర్ చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు ఎలాగో డెమోస్ గురించి జరుగుతుంది కాబట్టి జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ నాకు పుష్ అయిపోయిందండి, డాకర్ హబ్ లోకి వచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తే నా డాకర్ హబ్ లోకి ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయి ఉండాలి. కౌంటెడ్ టు Ubuntu 7.42 పుష్డ్ మై కౌంట్ యాప్ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. ఐ మీన్ వచ్చేసి ఉండాలండి. ఇక్కడ వచ్చింది చూడండి, మై కౌంట్ యాప్ అనేది వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ సర్వర్ లోపలికి వెళ్ళి డాకర్ రన్ -itd -name web app -p 5600:5600. ఇక్కడ మీకు చూస్తే డాకర్, ఇది డాకర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అండి. పబ్లిష్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ -p అంటే పబ్లిష్ అన్నమాట. ఈ పబ్లిష్ అంటే ఏంటో మీకు చెప్తాను, బట్ జస్ట్ సీ ద కమాండ్ చూడండి అంతే. సో చైతన్య మణికుమార్ అంటే నా డాకర్ హబ్ లోకి వెళ్ళి ఏం చేయమంటున్నాను, ఈ పర్టికులర్ ఇమేజ్ ని పుల్ చేసి రన్ చెయ్యి అని చెప్తున్నాను. ఈ ఇమేజ్ ని వర్షన్ 1 ఇమేజ్ ని పుల్ చేసి రన్ చేయి అంటే మీకు ఏమవుతుంది, మీ కంటైనర్ క్రియేట్ అయిపోతుందండి. సో మీకు ఒక కంటైనర్ క్రియేట్ అయిపోయి అప్లికేషన్ అనేది రన్ చేయాలి. ఓకే, సో అప్లికేషన్ రన్ చేయడం కూడా చాలా సింపుల్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడండి ఏం చేస్తుందో.
ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అంటే మీకు ఇక్కడ చూస్తే మీకు ఒక కంటైనర్ రన్ అవుతుంది, వెబ్ యాప్ కంటైనర్ అనేది రన్ అవుతుంది. డాకర్ ఎగ్జిక్యూట్ హైఫన్ ఐటీ వెబ్ యాప్ అండ్ బ్యాష్ అంటే కంటైనర్ లోపలికి వెళ్తాను నేను. వెళ్ళి ఇక్కడ మీకు యాప్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ యాప్ ఫోల్డర్ లో మీకు యాప్ డాట్ జార్ ఉందండి. జావా హైఫన్ జార్ యాప్ డాట్ జార్ అన్నాను అనుకోండి, మీకు అప్లికేషన్ అనేది రన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఏదైతే అప్లికేషన్ నేను నా కంప్యూటర్ లో రన్ చేశానో అదే అప్లికేషన్ ని విత్ ఇన్ మినిట్స్ ఏం చేశాను, నేను ఎక్కడో యుఎస్ లో ఉన్న సర్వర్ లోకి డిప్లాయ్ చేసి దాన్ని రన్ చేస్తున్నాను. ఈ సర్వర్ అయిపోయి మీరు కూడా చెక్ చేయండి ఒకసారి, మీ కంప్యూటర్ లో మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారా. నేను మీకు ఆ, మీ చాట్ బాక్స్ లో యూఆర్ఎల్ ఇచ్చానండి, చెక్ చేసి చెప్పండి ఒకసారి, మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నారా. చెక్ చేయండి. అప్లికేషన్ యాక్సెస్ వచ్చిందా అండి? యా. సో అంటే ఇప్పుడు యాక్చువల్ గా డెవలపర్ ఏం చేశాడు, డెవలపర్ హ్యాస్ డెవలప్డ్ అన్ అప్లికేషన్ ఇన్ హిస్ ల్యాప్టాప్. తన ల్యాప్టాప్ లో అప్లికేషన్ డెవలప్ చేసి దాని కంటైనర్ లో చెక్ చేశారు, ఇట్ ఈస్ రన్నింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏం చేశాడు, దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసి డాకర్ హబ్ లోకి పుష్ చేశాడు. సో వాట్ ఈస్ దిస్ డాకర్ హబ్ మనం చూద్దాం. సో మీరు డాకర్ హబ్ కి పుష్ చేశాడు. సో ఏదైతే నా సర్వర్ రన్ అవుతుందో యుఎస్ లో, ఆ సర్వర్ ఏం చేసింది, ఈ డాకర్ హబ్ నుంచి ఏదైతే కోడ్ పుష్ అయిపోయిందో, ఐ మీన్ ఏదైతే ఇమేజ్ పుష్ అయిందో ఆ ఇమేజ్ ని కలెక్ట్ చేసుకొని దాంతో ఏమైంది, మీకు ఒక అప్లికేషన్ అయితే రన్ చేసి యాక్సెస్ చేసేసుకుంటారు. సో ఈ అప్లికేషన్ ఇప్పుడు ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు, ఎవ్రీ వన్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఆ యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకుంటే మీకు అప్లికేషన్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటి, ఎంత లైట్ వెయిట్ గా ఉంది, 800 MB ఇస్ వెరీ లైట్ వెయిట్ అండ్ యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్. సో అంటే మన అప్లికేషన్ అనేది విత్ ఇన్ మినిట్స్ లో మీకు డిప్లాయ్మెంట్ అనేది జరిగిపోయింది. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ ద డాకర్. ఇక్కడ ఎక్కడ కూడా నేను ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేదండి. మీరు చూస్తే మీ కంటైనర్ రన్ అవుతున్నప్పుడు నేను ఎక్కడ కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేదు. సింపుల్ గా ఏం చేసాం, మనం కంటైనర్ క్రియేట్ చేసాం, ఆ కంటైనర్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసాం, ఆ ఇమేజ్ ని ఇంకొక సర్వర్ లో రన్ చేసాం. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోయింది, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మీకు అయిపోయింది. మీ అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ అయిపోయి అక్కడ రన్ అయిపోతుంది, ఎండ్ యూజర్స్ కి యాక్సెస్ వచ్చేసింది అనమాట. సో ఇంత సింపుల్ గా ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ద డాకర్ అండ్ కంటైనర్స్. కంటైనర్స్ కి ఇందుకోసమే మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ డాకర్ లో మనం ఏం నేర్చుకుంటామండి అంటే, సో సిలబస్ వి విల్ డిస్కస్ అబౌట్ ద కంటైనర్స్ అండ్ అసలు కంటైనర్ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ డాకర్ అండ్ కంటైనర్స్ గురించి చూస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ బేసిక్స్ ఆఫ్ కంటైనర్ అండ్ డాకర్. అసలు కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ అనేది ఎలా వచ్చింది, ఈ కంటైనర్ కి వచ్చినప్పుడు కంట్రోల్ గ్రూప్స్ అంటే ఏంటి, సి గ్రూప్స్ అంటాము, అండ్ నేమ్ స్పేసెస్ అంటాము. వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏంటి, డాకర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత మనం డాకర్ ఇమేజెస్ గురించి, ఈ ఇమేజెస్ లో మనం మల్టీ స్టేజ్ ఇమేజ్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి డాకర్ ఇమేజెస్ అయిపోయింది, డాకర్ వాల్యూమ్స్ గురించి మాట్లాడాలి, డాకర్ వాల్యూమ్స్ గురించి మాట్లాడతాం, అండ్ డాకర్ కంపోజ్ కంపోజ్ అండ్ డాకర్ స్వామ్. వీటి గురించి డిస్కస్ చేస్తాం. వీటితో మీకు డాకర్ అయిపోతుంది. 7 days లో మీకు డాకర్ కంప్లీట్ చేసేసి దెన్ వీ విల్ షిఫ్ట్ టు క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ కి వెళ్తామండి. క్యూబర్నెటిస్ లో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీకు క్యూబర్నెటిస్ కి వెళ్ళినప్పుడు చెప్తాను. మైక్రో సర్వీసెస్ వర్సెస్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం, దాని తర్వాత క్యూబర్నెటిస్ కాంపోనెంట్స్, క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేషన్స్, అలాగే మీకు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి స్లోగా చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ డాకర్ గురించి మటుకే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీరు క్యూబర్నెటిస్ కి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ క్యూబర్నెటిస్ అనేది నేను అక్కడ చెప్తాను. ఇదండి మీ డాకర్, ఎందుకు కంటైనర్స్ ఎలా రన్ అవుతాయి, మీరు ఎలా వర్క్ చేయొచ్చు అనే దానికి ఓవరాల్ గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎనీ క్వశ్చన్స్ అండి, కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైందా, క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, డౌట్స్? యా, డ్యూరేషన్ వచ్చి 25 days అండి. డ్యూరేషన్ 25 days, 8:30 AM to
10 AM. 10 AM అని చెప్పను, 9:30 అని పెట్టుకోండి, మీకు 10 AM వరకు ప్రొలాంగ్ అవ్వచ్చు. ఓకే. అండ్ సాటర్డే అండ్ సండే, ఐ వోంట్ సే దట్ యూ విల్ హ్యావ్ ద సెషన్స్ ఆన్ సాటర్డే అండ్ సండే, బట్ ఏవైనా ఒక 2 సాటర్డే సండేస్ అయితే పెట్టే ఛాన్స్ ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ దట్ దేర్ మైట్ బి ఏ ఛాన్స్. కన్ఫర్మ్ గా అయితే నేను చెప్పను. జాబ్స్ మీరు డెవాప్స్ ఇంజనీర్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్యూబర్నెటిస్ అండ్ డాకర్. బట్ ఇదేంటి అంటే మీకు కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ కిందకు వస్తుందండి. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ ద డెవాప్స్, ఇది కంటైనరైజేషన్ కిందకు వస్తుంది. బట్ మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ డెవాప్స్ జాబ్స్. సో కాబట్టి ఇట్స్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ లాగా తీసుకోండి. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లో జాబ్ వస్తుందా అంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వరకు వస్తుంది, కాకపోతే మీకు ఎండ్ టు ఎండ్ డెవాప్స్ తెలుసుకుంటే బెటర్. బట్ ఎనీ విచ్ వేస్ వన్ థింగ్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ గా మీకు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా సరే నేను చెప్పే క్యూబర్నెటిస్ నాలెడ్జ్ అనేది మీకు సరిపోతుంది, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సరిపోతుంది. 3 to 5 years కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? క్వశ్చన్స్? ఓకే. So, Chaitanya, the question, I have a question. yes, Surya. Yeah. In DevOps life cycle, this మన కంటైనరైజేషన్ ఏ phase లో వస్తుంది మనకి? లైక్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ స్టేజ్ కి వస్తుందండి. అంటే దీనికి అంటే జస్ట్ ఒకసారి మనకి అంటే ఇలా డెవాప్స్ లైఫ్ సైకిల్ See, ప్రాసెస్ DevOps పైప్లైన్ life ఒకసారి డెవాప్స్ లైఫ్ సైకిల్లో మీరు ఏం చేస్తారు? డెవలపర్ కోడ్ సోర్స్ కోడ్ ని ఎక్కడికి పుష్ చేస్తాడు? గిట్ కి పుష్ చేస్తాడు కదా. గిట్ కరెక్ట్. లోకి ఏదైనా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనుకో, గిట్ హబ్ కావచ్చు, ఓకే బిట్ బకెట్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఏదో ఒకటి పుష్ చేస్తాడు, డిపాజిటరీలో పుష్ చేస్తాడు. పుష్ చేసిన వెంటనే జెన్కిన్స్ ఏం చేస్తుంది? వెబ్ హుక్స్ యూస్ చేసుకొని జెన్కిన్స్ విల్ ఐడెంటిఫై దట్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఏ మైక్రో సర్వీస్. అప్పుడు ఏమవుతుంది? ఆ చేంజ్ ఉన్న అప్లికేషన్ ని మళ్ళీ ఏం చేయాలి? బిల్డ్ చేయాలి. మనం ఎలాగైతే మావెన్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ బిల్డ్ చేసామో అలాగా మీకు అప్లికేషన్ బిల్డ్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ ఎక్కడ రన్ అవ్వాలి? అప్లికేషన్ ఇప్పుడు నేను జార్ ఫైల్ బిల్డ్ చేశాను కదండి, జార్ ఫైల్ యా మీకు ఎక్కడ రన్ అవ్వాలి? ఏదైనా మిషన్ లో ఏదైనా సర్వర్ లో సర్వర్ లో రన్ అవ్వకుండా మనం కంటైనర్స్ తీసుకుంటాం, కరెక్ట్. అక్కడ మీకు కంటైనరైజేషన్ డాకర్ అనేది వస్తుంది. ఇప్పుడు కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, కంటైనర్స్ ని మేనేజ్ చేయాలంటే మీకు ఒక సూపర్వైజర్ కావాలి కదా, అందుకోసం మనం ఏం చేస్తాం? క్యూబర్నెటిస్ తీసుకుంటాం. ఓకే ఓకే, అర్థమైందా ఇప్పుడు ఏ స్టేజ్ లో వస్తాయి అనేది? ఓకే గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కంటైనర్స్ అనేవి చిన్నపిల్లల, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ నిన్న కూడా అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్పాను. కంటైనర్స్ అనేవి ఏంటంటే ఒక 2 years 3 years కిడ్స్ లాంటివి, ఇంట్లో తిరిగే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళని మనం మేనేజ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు మనల్ని మేనేజ్ చేస్తారు. ఓకే, కాబట్టి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వెళ్ళి స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టడం, లేకపోతే కట్లు తీసుకొని అటు ఇటు తిరగడం, ఇలాంటి పనులన్నీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక గైడ్ అనేవాళ్ళు కావాలి, లేదా ఒక గార్డియన్ ఉండాలి. అలానే మీకు ఇక్కడ కంటైనర్స్ అనేవి ఏంటంటే ఇట్స్ అండ్ స్టేట్లెస్ ఇన్ ఫామ్. కంటైనర్స్ అనేవి స్టేట్లెస్ అన్నమాట. స్టేట్లెస్ అంటే మీకు రన్ అవుతూ సడన్ గా డిలీట్ అయిపోవచ్చు, లేదా అప్లికేషన్స్ క్రాష్ అయిపోయి కంటైనర్స్ స్టాప్ అయిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో సమ్ వన్ షుడ్ బి దేర్ టు మానిటర్ దట్, సో టు మేనేజ్ దోస్ కంటైనర్స్. అందుకోసం మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ ద క్యూబర్నెటిస్. ఓకే, సో ఈ చెప్పండి సార్ వన్ థింగ్ లైక్ ఇక్కడ కంటైనరైజేషన్ మనం డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా సార్. అవును, అంటే మామూలుగా హార్డ్వేర్ వర్చువలైజేషన్లో అయితే మనం ఎవ్రీథింగ్ సెటప్ చేస్తాం కదా, ఓఎస్ మీరు అన్నట్టుగా అదే చెప్పు. కెర్నల్స్ హార్డ్వేర్ ఎవ్రీథింగ్. అట్లాగే కంప్లీట్గా డెవలప్మెంట్ నుంచే మనం కంటైనరైజేషన్ చేసి దాన్ని ఇమేజ్ ఫామ్లో తీసుకొచ్చి ప్రాడ్లో డిప్లై చేస్తాం, కరెక్ట్ సార్? అంతే కదా. ఓకే ఓకే. అండ్ డెవ్ ఎన్వైర్న్మెంట్ లో సెటప్ చేసి మీరు సర్వర్ లో రన్ చేసి టెస్టింగ్ చేసి దాన్ని తీసుకెళ్లి ఎవ్రీథింగ్ ఈస్ ఓకే అనుకుంటే దాన్ని తీసుకెళ్లి ప్రాడ్లెస్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే ఓకే సార్, ఈ కమాండ్స్ కూడా విల్ టీచర్ సార్? మీకు డాక్యుమెంట్ ఇస్తానండి, కమాండ్స్ ఎవ్రీడే మీకు చెప్తాను, కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు. ఓకే ఓకే. ఓకే, సో
కంటైనర్స్ మనం మాట్లాడేటప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే కంటైనర్స్ అనేవి మీకు డెవలప్మెంట్, ఇప్పుడు మీరు హార్డ్వేర్ వర్చువలైజేషన్ తీసుకున్నారనుకో, మీరు సపరేట్ గా సర్వర్స్ క్రియేట్ చేయాలి, సపరేట్ గా డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మీరు డెవ్ ఎన్వైరన్మెంట్ లో డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సేమ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్ మూవ్ చేసుకోవాలి. కొంచెం హెక్టిక్ గా ఉంది. కానీ ఇక్కడ కంటైనర్స్ లో మీకు ఏంటి, ఇమేజ్ కన్వర్ట్ చేసుకుంటే ఇమేజ్ తో పాటు మీకు ఏమొచ్చేస్తుంది, డిపెండెన్సీస్ అండ్ అప్లికేషన్ రెండు వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రన్ ద అప్లికేషన్. ఓకే, రైట్. ఓకే అండి, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు రేపటి సెషన్ కూడా 8:30కి ఉంటుందండి, సో డోంట్ మిస్. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ అట్ 8:30. సో మనకి ఏంటంటే టైం అనేది ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం, ప్లీజ్ జాయిన్ అట్ 8:30. సో యా, డాకర్ వర్క్ ఈజీగా అయిపోతుందండి. డాకర్ అనేది అసలు మీకు ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసుకోవచ్చు, అది అసలు పెద్ద కష్టమే కాదు. సో అందరూ డాకర్ గురించి భయపడుతుంది, డాకర్ అనేది అసలు కష్టమే కాదు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఏదైతే మీకు క్యూబర్నెటిస్ ఉందో, డాకర్ అర్థమైందంటే క్యూబర్నెటిస్ ఈజీగా చేసేస్తుంది. సో మెయిన్ గా ఇది ఒక కాన్సెప్ట్ మీరు అర్థం, అంటే ఓవరాల్ గా సబ్జెక్ట్ వైజ్ గా మీరు చూస్తే మీకు చెప్పడానికి సిలబస్ చాలా ఉంటుందండి. నేను అందుకే క్యూబర్నెటిస్ ఇప్పుడు చెప్పలేదు. క్యూబర్నెటిస్ సిలబస్ చెప్పాలి అంటే మీకు వర్క్ లోడ్ కాంపోనెంట్, సర్వీసెస్, ఇంగ్రెస్ కంట్రోల్, హోప్స్, సైడ్ కార్ కంటైనర్స్, అడ్వాన్స్ స్కేలింగ్, ఆర్ బ్యాక్, దీని తర్వాత మీకు స్టోరేజ్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్, దాని తర్వాత ఇట్లాగా మీకు చాలా చెప్పాల్సి వస్తుంది. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్, దాని తర్వాత గిటాప్స్, హెల్మ్, ఎస్టిఓ సర్వీస్ మెష్, హెచ్పిఏ, విపిఏ ఇవన్నీ చెప్తే మీకు మీకు భయం వేస్తుంది అనమాట. కాన్సెప్ట్ ఉందని, కాన్సెప్ట్ అంత పెద్దగానే ఉండదు, కానీ మీరు ఆడుతూ పాడుతూ 25 days లో ఈజీగా తీసుకోవచ్చు. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ డాకర్ అండ్ క్యూబ్. అంటే బయట మీకు ఎక్కువగా ఐ మీన్ డిమాండ్ ఉన్న కోర్సు అదే, అట్ ద సేమ్ టైం మీకు ఈజియెస్ట్ కాన్సెప్ట్ కూడా మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనమాట. ఎంటైర్ డెవాప్స్ లో ఈజీగా మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు వర్క్ చేసుకోవాలంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. సో స్లోగా మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వెళ్ళేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, I hope it is very clear from my end, and we'll meet in tomorrow's session. Don't miss tomorrow's session, and have a nice day. And bye, guys. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.